బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారు కవిత. మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2022 జనవరి 5న ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 జనవరి 4 వరకు ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారని చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై కాసేపట్లో మీడియా ముందుకు రానున్న కవిత సస్పెన్షన్ పై ఘాటుగా స్పందించే అవకాశం ఉంది. పార్టీలోని కీలక నేతలపై మరిన్ని విమర్శలు కొనసాగించే ఛాన్స్ కూడా ఉంది. బీఆర్ఎస్ తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారు కవిత. మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయక ముందే ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2022 జనవరి 5న ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 జనవరి 4 వరకు ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై కాసేపట్లో మీడియా ముందుకు కవిత రానున్నారు. సస్పెన్షన్పై ఘాటుగా స్పందించే అవకాశం ఉంది. పార్టీలోని కీలక నేతలపై మరిన్ని విమర్శలు కొనసాగించే ఛాన్స్ కూడా ఉంది. రైట్. మొత్తానికి కవిత విషయంలో బీఆర్ఎస్ అయితే యాక్షన్ కి దిగింది. అధిష్టానం యాక్షన్ తీసుకుంది. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించి కవిత ఎటువంటి రియాక్షన్ ఉండబోతోంది కవిత నుంచి అనేది అయితే కాసేపట్లో తెలవబోతోంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు దీనికి సంబంధించి ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. సో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మనతో పాటు ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. బాలరాజ్ యాదవ్ గారు నమస్తే. సో ఈ రోజు బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారు? అండ్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బీఆర్ఎస్ శ్రేణులకి ఏమనిపిస్తోంది? ముందుగా 10 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు ఏదైతే మా అధినేత కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి లైన్ లో బీఆర్ఎస్ పార్టీ నడుస్తూ ఉంటది. ప్రతిదీ కూడా మా అధినాయకుడిగా కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆదేశానుసారం పార్టీ వర్కిపెట్టేట్టుగా కేటీఆర్ గారు కావచ్చు, ఇవాళ కీలక నేతలుగా ఉన్న హరీష్ రావు గారు కావచ్చు, మిగతా నాయకత్వం అంతా కూడా మా పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసారం పనిచేస్తాం. మరి ఈరోజు ఎవరైనా అంటే పైనుంచి కింది వరకు అందరూ కూడా పార్టీకి సమానమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇలా కేసీఆర్ గారు డెవలప్ చేస్తున్న విధానాన్ని చూస్తా ఉన్నాం. ఇలా కవిత గారు సంబంధించి నిన్న చేసిన వ్యాఖ్యల పట్ల కొంత బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొంత ఆందోళన చెందిన మాట వాస్తవం. ఎందుకంటే ఒకవైపు హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ కుమార్ గారు కావచ్చు, అనేక సంవత్సరాలుగా కేసీఆర్ గారి నీడలో పెరిగినటువంటి నాయకత్వం ఇది. కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉన్న నాయకత్వం ఇది. కేసీఆర్ గారి అడుగుజాడల్లో పెరుగుతున్న నాయకత్వం ఇది. ఇలా కేసీఆర్ గారు అంటే ఒక శక్తి, కేసీఆర్ అంటే ఒక విప్లవం, కేసీఆర్ గారు అంటే ఒక పెను తుఫాను ఈ రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే సుమారు ఒక్కడితో ప్రారంభించబడ్డ తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మంది సభ్యత్వంతో విరసిల్లుతుందంటే మా కేసీఆర్ గారి యొక్క నాయకత్వ పటిమకు, నాయకత్వ కఠోర దీక్షకి ఇది నిదర్శనం. కాబట్టి ఆ క్రమంలోనే కవిత గారు సంబంధించిన కొన్ని ఏదైతే నిన్న విమర్శలు ఏదైతున్నాయో ఆ విమర్శల మీద ఇవాళ ఎవరైనా కావచ్చు, అందరూ కూడా పార్టీకి సమానమే. పార్టీ అందరికీ కన్నతల్లి లాంటిది. పార్టీ విధానాల పట్ల, పార్టీ సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల పట్ల ఎవరైనా అపోజ్ చేసినట్టయితే, ఎవరైనా పార్టీ నాయకత్వాన్ని ఎవరైనా అపోజ్ చేసినట్టయితే ఇటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి ఇలా మా అధినాయకుడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది పార్టీ క్షేమంకి పనిచేస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వాస్తవానికి కవిత గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు, తెలంగాణ జాగృతిలో పనిచేసినారు, తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో యాక్టివేట్ చేసినారు. వారు తెలంగాణ ఉద్యమం గురించి ఎవరు శంకను లేదు. కానీ ఒక పార్టీ నియమంలో పనిచేస్తున్నప్పుడు, ఒక పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తున్నప్పుడు యాజ్ ఏ ఎమ్మెల్సీగా గతంలో ఎంపీగా పనిచేసినారు, వారు సింగరేణి సంబంధించిన అధ్యక్షురాలుగా పనిచేసినారు.
కానీ బహిరంగంగా కొన్ని విమర్శలు చేయకుంటే బాగుండనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం. ఆ క్రమంలోనే మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి పార్టీ శ్రేణులన్నీ కూడా కట్టుబడి ఉంటాయని చెప్పేసి అంశాన్ని ఇలా టెంటివ్ ద్వారా స్పష్టం చేస్తాం. బాలరాజ్ యాదవ్ గారు, అంటే ముందు నుంచి కూడా కవిత తెలంగాణ పోరాటానికి సంబంధించి కవిత చేసినటువంటి పార్టీకి సంబంధించి చేసినటువంటి కృషి గురించి ఎవరు కూడా సంగీర్చట్లేదని బీఆర్ఎస్ నేతలే చెప్తున్నారు, మీరు కూడా చెప్పారు అదే మాట. అయితే సడన్ గా ఈ చేంజ్ ఎక్స్పెక్టెడ్ అయినా కాదు, అన్ఎక్స్పెక్టెడ్ అయితే దీనిని ఎలా చూసింది? అంటే ఇంతకాలం ఎందుకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇట్స్ టూ లేట్ అనేది ఏమైనా అనుకుంటున్నారా బీఆర్ఎస్ నేతలు, లేదా ఇట్స్ ద రైట్ టైం అని అనుకుంటున్నారా? సార్ నేనేమంటున్నా టెంటివ్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ప్రతి పార్టీలో కూడా అంతర్గతంగా చర్చించే అంశాలు ఉంటవి, బహిర్గతంగా చెప్పే అంశాలు ఉంటవి. ప్రతి పార్టీలో కూడా కొన్ని అధినాయకుడు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల కొంత భేదోభిప్రాయాలు ఉన్న మాట వాస్తవం, ఏ పార్టీలైనా ఉంటవి. కానీ ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఏముంటది, ఏ అంశాన్నైనా కూడా ఇంటర్నల్ గా చెప్పే అంశాలు కొన్ని ఉంటవి, బహిర్గతంగా చెప్పే అంశాలు ఉంటవి, డోర్ మీటింగ్ లో చెప్పే కొన్ని అంశాలు కొన్ని ఉంటవి, అవుట్డోర్ లో చెప్పే కొన్ని అంశాలు ఉంటాయి, బహిరంగ సభలో కొన్ని చెప్పే అంశాలు ఉంటాయి. ఈ విధంగా మనం ఒక పార్టీకి విధానం ప్రకారం ఏ అంశాలను ఎక్కడ చెప్పాలనే అంశం అనేది ఒక విధానం ఉంటది. గతంలో కూడా మా పార్టీ వరకు కేటీఆర్ కూడా చెప్పారు, ఎవరు కూడా తమ అభిప్రాయాలు చెప్పొద్దని మనం అంటలేము. కానీ అన్ని అంశాలని బహిరంగ చెప్పడం ద్వారా పార్టీలో ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి ఏదైనా ఉంటే లేఖ రాయడం కావచ్చు. మేము ఇప్పుడు నేను యాజ్ ఏ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినాను, ఒక పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఏదైనా అంశం ఉన్నప్పుడు మా అధినాయకుడికి లేఖ ద్వారా కావచ్చు, లేకపోతే కలిసినప్పుడు కావచ్చు, సమావేశాలు జరిగినప్పుడు చెప్తాం. కానీ మరి అలా కవిత గారి ఉద్యమ నేపథ్యాన్ని మేము శంకించట్లే. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురుగా తెలంగాణ ఉద్యమ సమయంలో వారు కొట్లాట ఏందనేది తెలంగాణ సమాజం అంతా చూసింది. కానీ ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే, పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తున్నప్పుడు పార్టీకి నిబంధనలకు పనిచేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఆ క్రమంలో కొంత ఒకవేళ గీత దాటితే ఇవాళ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి నాయకత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అన్ని కూడా ఒకటే మాట మీద ఉంటవి. ఇవన్నీ కూడా టీ కప్పులు తుఫాన్ లాంటివి త్వరలో సమసిపోతాయని మేము భావిస్తా ఉన్నాం. సో సమసిపోతే సస్పెన్షన్ ఎత్తేస్తారా? ఆ పరిస్థితులు ఉంటాయా? తను ఎమ్మెల్సీగా ఉన్నది సార్ మా పార్టీలో, చాలా క్రియాశీలకమైన నేత ఆమె. ఒకవేళ రేపు కేసీఆర్ గారి కలిసి లేదా మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు కలిసి, ఇది కుటుంబ సమస్య ముందుగా మాది, కుటుంబంలో సమస్య. ఇవాళ 60 లక్షల మంది ఉన్న కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. ఇవాళ ఒక సస్పెన్స్ నిర్ణయం తీసుకున్నాడు మా అధినాయకుడు కేసీఆర్ గారు, దాన్ని అంగీకరించాల్సింది. రేపు వెళ్ళి ఒకవేళ కేసీఆర్ గారిని కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు ఆ మాటలు చూసిందని ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్ గా పార్టీ నిర్ణయం తీసుకుంటే పార్టీ కార్యకర్తలుగా పార్టీ నాయకులు అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఓకే బాలరాజ్ యాదవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్